నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థతో సమర్థవంతమైన పాలన, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు. ప్రజలకు చేరువలో ఏ వ్యవస్థలు పనిచేస్తాయో అక్కడ సమస్యల పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందన్నది వాస్తవమని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రాజమహేంద్రవరంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ కీర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ప్రజలకు అత్యంత సమీపంగా పనిచేసే వ్యవస్థగా పంచాయతీరాజ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాల అమలు తీరు చరిత్రకారుల ఆధారాలతో నిరూపితమైందని అన్నారు. ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించే సందర్భాల్లో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. పంచాయతీరాజ్ మరియు అర్బన్ డెవలప్మెంట్ సంస్థలు ఒక అద్భుతమైన భావన అని, భారత రాజ్యాంగ వ్యవస్థలో ఇది ఒక చారిత్రాత్మక ఉద్యమం అని కలెక్టర్ కీర్తి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి, రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ శివరాముడు, రాజమహేంద్రవరం డివిజన్ డీడీఓ పి వీణాదేవి, ఇతర పంచాయతీరాజ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ యాక్ట్ రావడం అనేది పంచాయతీరాజ్ ఏ దేశంలో చూసుకున్నా సరే, మన ప్రపంచంలో మన హిస్టరీలో చూసుకున్నా సరే, ఎక్కడైతే ప్రజలకి దగ్గరగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ బాగా పనిచేస్తాయో, స్థానికంగా ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ బాగా పనిచేస్తాయో అక్కడ ప్రజల సమస్యలు త్వరగా సాల్వ్ అవుతాయి. మన ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం ఉంటుంది అనేది హిస్టారికల్గా మనకు అదొక నిజాన్ని చెప్తుంది. వేరే కంట్రీస్ని చూసుకున్నా ఎక్కడైతే ఎక్కువ సెంట్రలైజ్డ్ నేషన్స్ ఉంటాయో ఆ సెంట్రలైజ్డ్ నేషన్స్లో చాలా డెసిషన్ మేకింగ్ తప్పులు ఉంటాయి. ఒకే మనిషి చాలా తప్పుడు డెసిషన్ తీసుకుని ఆ దేశం అంతా కూడా ఒక రిస్క్లో పెట్టే పరిస్థితి వస్తుంది. అదే ప్రజలకి దగ్గరగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ప్రజాస్వామ్యంలో బాగా పనిచేస్తాయో అక్కడ తప్పు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రజల దగ్గర నడుస్తుంది అనేది ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్. సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి రావడం, అర్బన్ లోకల్ బాడీస్ రావడం, గ్రామాలకి పట్టణాలకి దగ్గరగా పనిచేయడం అనేది వండర్ఫుల్ పవర్ మన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. సో ఇది ఇండియన్ హిస్టరీలోనే మనకి ఫ్రీడమ్ మూమెంట్, మనకి ఇండియాకి స్వతంత్రం రావడం ఎంత హిస్టారిక్ మూమెంటో, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ రావడం అనేది ఈక్వల్లీ హిస్టారిక్ మూమెంట్ యాక్చువల్లీ. సో ఇందులో ఎందుకు మనం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంత విలువ ఇస్తాము? మనం ఇక్కడ అందరూ సర్పంచ్లు కాదు, లేదంటే చైర్పర్సన్స్ కాదు, మనం అందరం అధికారులు. కానీ ఇక్కడ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అంటే అండ్ అకౌంటబిలిటీ, ఇవి రెండు కూడా ప్రజల దగ్గరగా ఉండడం వల్ల ప్రజలు మనల్ని విస్తరించండి అనే ప్రజల యొక్క హక్కు మనల్ని అడగడం అనేది ప్రజల దగ్గరగా ఉండడం వల్ల మనం జవాబుదారీతనంగా ఉంటామన్న ఉద్దేశంతో మనకి ఇవ్వబడింది.